ఇంగ్లీషు సినిమాల గురించి ఇంగ్లీషు మ్యూజిక్ చాలా పేరు ఉండేది. అప్పట్లో పేర్లు వినడమే కానీ ఆ పాటలు మేము ఎరగం. ఏదో తర్వాత కొన్ని పాటలు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అలవాటు అయింది. అది బ్యాండ్ మేళాల్లో కూడా వాడేవారు. బ్యాండ్ మేళాల్లో ఆ ఇంగ్లీష్ మ్యూజిక్ ఉంటేనే ఆ బ్యాండ్ మేళం పెళ్ళిళ్ళలో బుక్ చేసేవారు. అది ఒక బ్యాండ్ సామర్లకోటలో 20 మందో 12 మందో మరి చాలా పేరు వచ్చింది. అలాంటి ఇంగ్లీష్ మ్యూజిక్ వాయించేవారు వాళ్ళు. అయితే ఇంగ్లీష్ పిక్చర్ల గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది పేర్లు మర్చిపోతే నేను మళ్ళీ తర్వాత చెప్తాను. డ్రాకులా సినిమా చాలా పాపులర్ అయింది. అందులో ఆయన ఆయన పేరు కూడా గుర్తు తెచ్చుకుని మళ్ళీ చెప్తాను నేను మీకు. డ్రాకులా పాపులర్ అయింది. తర్వాత కొన్ని ఫిక్షన్ పిక్చర్స్ ఏవో ఉండేవి. తర్వాత బెన్హర్ ఒకటి. నేను 56లో 10 కమాండ్మెంట్స్ లీలామాల్లో చూశాను. మా అన్నగారు అప్పుడు రైల్వేలో వైజాగ్లో ఉండేవారు. సెలవులకు వెళ్ళినప్పుడు నేను మా అమ్మగారు మా అప్పగారు ఆఖరప్పగారు ఆచంట అనసూయ అన్నవిడ పెళ్ళి కాలేదు ఆవిడకి. ఆవిడ నేను మా అమ్మగారు మా అన్నగారు చిన్నవాళ్ళలో ఉండేవారు. అది కానీ మమ్మల్ని 10 కమాండ్మెంట్స్ సినిమాకి తీసుకెళ్ళారు. ఆ దాంట్లో హీరోను బెన్హర్ హీరో ఒకళ్ళే. బెన్హర్ కూడా తర్వాత వచ్చినప్పుడు చాలా పాపులర్ అది. అయితే ఆ 10 కమాండ్మెంట్స్ లీలామాల్లో చూసాం. తర్వాత కాకినాడ పర్టికులర్గా చూడవలసి వస్తే క్రిస్టోఫర్ లీ ఇప్పుడు గుర్తుకొచ్చింది. డ్రాకులా వేసిన ఆయన పేరు క్రిస్టోఫర్ లీ. ఆయన పేరు చాలా భయంకరంగా అప్పుడు భయంకరమైన సినిమా కింద లెక్క. అలాగే లివెన్ క్లిఫ్ అని మళ్ళీ ఇంకో ఆయన ఉండేవాడు. వీళ్ళిద్దరు దగ్గర పేర్లు ఉంటాయి. లివెన్ క్లిఫ్ అంటే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీలో ఉన్నట్టు గుర్తు నాకు. అదే మరి ఇంకోటి ఏదైనా ఇంకో సినిమా ఏమో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీలో ఉమర్ షరీఫ్. తర్వాత మూడో వ్యక్తి పేరు మర్చిపోయాను. గ్రెగరీ పెక్కర్. వాళ్ళు ఇద్దరు ఉండేవారు. మళ్ళీ తర్వాత వచ్చిన దాని సినిమా మెకన్నాస్ గోల్డ్లో మళ్ళీ గ్రెగరీ పెక్కర్, ఉమర్ షరీఫ్. ఇది ఇలాగా. ఇది కాక ఆయన ఫ్రాంక్ సినెట్రా వేసింది ఒకటి, యాంటోనీ కిన్ ఒక ఆయన వేసింది వ్యాన్ ర్యాన్ ఎక్స్ప్రెస్. అది కూడా చాలా పాపులర్. ఇంకా పేర్లు కొన్ని ఎప్పుడైనా గుర్తు చేస్తూ చెప్తాను. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై అది చాలా ఆశ్చర్యకరమైన సినిమా. అది ద బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వై కాకినాడలో లక్ష్మీ టాకీస్లో వచ్చింది. అది ఏకంగా 3.5 గంటలు ఎంతో సినిమా. అది 3.5 గంటలు కాబట్టి పెంచారు రేటు. ఆ రోజుల్లోనే లెంగ్త్ ఎక్కువ కాబట్టి పావులా 5 అణాలు చేసి ఆ సినిమా చూడడం జరిగింది. గ్రేట్ ఎస్కేప్ ఒకటి. గ్రేట్ ఎస్కేప్లో పాపులర్ అయింది
యూల్ బెర్నర్ మళ్ళీ మీకు జూలియస్ సీజరు లేకపోతే 10 కమాండ్మెంట్స్లోనూ ఉన్నాడు. ఆయన గుండు ఉంటుంది ఆయన గుండు హీరో. యూల్ బెర్నర్ చాలా గ్రేట్ హీరో. తర్వాత ఇంకో ఆయన మెకనాస్ గోల్డ్లో ఉన్నా లేకపోతే ఇంక దేంట్లోనూ ఐడియా లేదు. హీరోయిన్ల పేరు చెప్తే పాత వాళ్ళు చాలామంది ఎవరో ఉన్నారు పేర్లు ఉన్నవాళ్ళు, కానీ ఇప్పుడు హీరోయిన్ సోఫియా లోరెన్ చాలా వాటల్లో వేశారు. చాలా అటాకింగ్ హీరోయిన్. అది లేటెస్ట్గా ఆవిడ స్టైల్ అదోలా స్టైల్ తోటి వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా తర్వాత వచ్చినంత వల్గారిటీ లేదు, కానీ ఆ రోజుల్లో మామూలు సాంప్రదాయ దుస్తుల్లో హిందీ తెలుగు సినిమాల్లో ఉన్న పద్ధతి కొంచెం దూరంగా వెస్ట్రన్ కల్చరు కొత్తగా వింతగా ఉన్నమాట నిజమే. కానీ ఇంకా రాను ఇంగ్లీష్ పిక్చర్లు మరీ దారుణమయ్యే దాన్ని కాపీ కొడుతూ అదే కల్చర్ని ఫాలో అవుతున్న హిందీ సినిమా ఎక్కువైపోయింది. తెలుగులో వాటిలోనూ కూడా కొంత ప్రభావం ఉన్నమాట నిజమే, ఇంకా అంత చెడిపోలేదు. అయితే సోఫియా లోరెన్ తోటి యాంజెలీనా జోలీ అన్నావిడ ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో ఎక్కువ ఇప్పటికీ యాంజెలీనా జోలీ పేరు చాలా గొప్ప పేరు. ఆవిడని చాలా గౌరవించాల్సినటువంటి గొప్ప హీరోయిన్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఆవిడ చాలా పేద దేశాల్లో ఉండే పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది. ఆవిడ ఇండియాలో కొంతమందిని కూడా తను దత్తత తీసుకుంది. వాళ్ళందరి మీద చాలా డబ్బు ఖర్చు పెడుతుంది. ఆవిడది ఇంకో ధైర్యంలో ఆడవాళ్ళకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమానికి ఆవిడ అంబాసిడర్. అది ఏంటంటే ఈ వేరియస్ రీజన్స్ నాకు తెలుసున్నది కూడా కారణాలు చెప్తాను. ఈ ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ మందికి రావడం మొదలెట్టింది. ఇప్పట్లో ఎక్కువ మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తాం. అది యాంజెలీనా జోలీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వస్తే ఆవిడ బ్రెస్ట్ పూర్తిగా తొలగించుకున్నానని కూడా పబ్లిక్గా చెప్పింది. ఆవిడ కోట్లాది రూపాయలు ఆవిడకి సినిమాల్లో వచ్చినా ఆవిడ ధైర్యంగా చెప్పి మరీ యాక్ట్ చేస్తోంది. ఆవిడ ఇప్పటికే యాక్ట్ చేస్తుంది. ఆవిడకి ఆ పేరు ప్రఖ్యాతులు పోలేదు. ఆడవాళ్ళ నిమిత్తం బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ఆవిడ ప్రపంచం అంతా తిరిగి చెప్పింది. ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది. చాలా ధైర్యం ఉన్న ఆవిడ వ్యక్తిగతమైనటువంటి ఏవైనా లోటుపాట్లు ఉంటే మనకి సంబంధం లేదు. సాంఘిక సంక్షేమానికి ఆవిడ ఉపయోగపడిందనే చెప్పాలి. అయితే ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఇంకో రోజు కూడా నాకు తెలుసున్న జ్ఞానం నేను చెప్తాను. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి అవి. ఇప్పుడు ఇంకా సినిమాలు ఈ ఇంగ్లీష్ పిక్చర్లోనూ 64లో అనుకుంటాను ఒక హీరో చాలా ప్రపంచంలోనే అందరికంటే అందమైన పొడుగు హీరో ఆయన రాక్ హడ్సన్ అన్న ఆయన చాలా ఆయన ఫస్ట్ విక్టిమ్ ఎయిడ్స్ విక్టిము ఆయన. మొదటి ఒక హీరో 40 ఏళ్ళ లోపులోనే ఆయనకి ఎయిడ్స్ సోకి చనిపోయాడు. ఎయిడ్స్ని గుర్తుపెట్టింది కూడా అప్పటికి పూర్తిగా గుర్తుపెట్టినట్లేదు, కానీ అందుకే చనిపోయాడు అన్నది మటుకి వార్తల్లో వచ్చాయి. ఆయన ఎంత గొప్ప హీరో అంటే ఆయన సినిమా కమ్ సెప్టెంబర్ అని ఒక గొప్ప పిక్చర్ వచ్చింది. అది కల్పన కొత్తగా కట్టినప్పుడు కల్పనలోకి వచ్చింది. ఆ కమ్ సెప్టెంబరు ఓన్లీ మ్యూజికల్ హిట్, మ్యూజిక్ ఎక్కువ. అవన్నీ ఆ ఫోటోగ్రఫీకి ఆ సీనరీస్ ఆ పాటలు అందులోదే ఆ మ్యూజిక్కే వాయించమని బ్యాండ్ మేళాన్ని అడిగేవారు. అది కాక
జాంగోలో కూడా ఒక మ్యూజిక్ ఉండేది. అది కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దాన్ని కూడా జాంగో విషయానికి వస్తే దాంట్లో కూడా మామూలుగా బ్యాండ్ మేళాలని ఆ మ్యూజిక్ వాడేవారు. ఇంకా మనకి చెంగీజ్ ఖాన్ వేసిన వ్యక్తే యాంటోనీ క్వీన్. అది గన్స్ ఆఫ్ నౌరంగ్ అని ఒకటి వచ్చింది. అది అరేబియన్ మీద ఒక పిక్చర్ ఒకటి వచ్చింది, లారెన్స్ ఆఫ్ అరేబియా ఒకటి. తర్వాత గన్స్ ఆఫ్ నౌరంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలా చాలా మంచి మంచి పిక్చర్లు వచ్చేవప్పుడు. వాటికి మీకు గ్రేట్ ఎస్కేప్లో ఇంకొక హీరో చార్లెస్ బ్రాన్సన్ చాలా పాపులర్ అయిపోయాడు, చాలా సినిమాలు. తర్వాత ఈ ఆర్నాల్డ్, బాడీ బిల్డర్ ఆర్నాల్డ్ అవ్వచ్చు, కోలిన్ ఆయన ఒక ఆయన రెనాల్డో ఏదో కోలిన్, ఆయన ప్రపంచంలో 8 సార్లు బాడీ బిల్డింగ్లో ఆయన ఒలింపియాడ్ సాధించిన వ్యక్తి. ఇంకో సరే ఫస్ట్ నైట్ అవన్నీ మా దృష్టిలో లేటెస్ట్ పిక్చర్లు. ఫస్ట్ బ్లడ్, డై హార్డ్, ఇవన్నీ డై హార్డ్. నాకు నచ్చింది ఏంటంటే ఈయన కమల్ హాసన్ సినిమా, అది సినిమా, అది ఇంగ్లీష్ పిక్చరు కాపీ. అది బాబ్ విల్లిస్ అనుకుంటాను, ఆయన వేశాడు. అది ఆడవేషం వేసింది. అది ఆ పేరు ఇంకోసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మధ్యలో ఎపిసోడ్లో మధ్యలో చెబుతాను. కాక ఇంకా మ్యూజిక్ పేరు చెప్పి డైరెక్ట్గా మ్యూజిక్ పాడేవాళ్ళ విషయానికి వస్తే మాకు కొత్తగా ఉండేది బొత్తిగా నాకైతే ఆ ధ్యాస ఎందుకుందో నాకు తెలియదు. కానీ నేను ప్రెస్లీ విల్స్ ఏదో ఆ ప్రెస్లీని అంటే ఆయన ఒక రకమైన అమెరికన్ కాఫ్, 2 పక్కల వెనక్కి దూకుని ముందుకో బఫ్ ఇలా ముందుకుంటుంది. ఆయన గ్రేట్ సింగర్. ఆయన చెలరేగిపోయాడు ఆ రోజుల్లో. ఆయన పాటలు కాపీ కొట్టింది బీటిల్స్, తర్వాత మైకల్ జాక్సన్. ఈ పాపులారిటీ ప్రెస్లీ ఎప్పుడూ ఉంది. ఆ ప్రెస్లీ అని మీరు నెట్లో కొడితే వస్తుంది. ఆయన నాకు తెలుసున్నంత మటుకి తర్వాత ఎప్పుడో విన్నదో, ఆయన 14 ఎకరాలు వాషింగ్టన్లో కొన్నాడు. అది $2,500 కొన్నాడు ఆ రోజుల్లో. నాకు డాలరు గుర్తు ఏంటంటే రఫ్గా 80-77 ఆ ప్రాంతంలో $9 డాలర్కి. 80 దాటిన తర్వాత $18 అని అనుకుంటాను డాలరు. ఈవేళ 82-83 కూడా ఉంది డాలర్ వాల్యూ. అలాంటి ఆయన తర్వాత బీటిల్స్ వచ్చారు. బీటిల్స్ ఒక గ్రూపు. తర్వాత సింగిల్ మ్యాన్ షో మైకేల్ జాక్సన్. తర్వాత అంత పాపులర్ ఎవరు అవ్వలేదు. అందుకని వాళ్ళ ఈ షమ్మి కపూరు ప్రెస్లీది కాపీ అని ఎందుకు అంటానంటే సేమ్ బఫ్ వాడాడు. ఆయన డ్యాన్స్ కాపీ కొట్టి సినిమాలో చాలా పాపులర్ అయ్యాడు. ఆ సినిమాలో ఆయన ఎక్కడ అబ్బెట్టుగా లేకుండా మంచి స్టైల్గా అందంగా షమ్మి కపూర్ చాలా పాపులర్ అయ్యాడు. ఓ విధంగా దేవానంద్ దో స్టైల్ అయితే
ఈయన ఇంకో స్టైలు. పాటలు కూడా ఇద్దరిది కూడా చాలా కాంపిటేటివ్ ఓపెనర్. ఎస్డి బర్మన్ అలాంటి వాళ్ళని వీళ్ళు పట్టుకుని కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, ఇలా ఆయన హేమంత్ కుమార్ వీళ్ళందరూ కూడా పాడిన వాళ్ళే వీళ్ళకి. ఆ రకంగా కొంచెం గుర్తున్నంత మట్టుకి సరదాగా చెప్పాను. ఇంకోసారి ఇంకో ఇష్యూ మీద మాట్లాడదాం.